2 డేస్ బ్యాక్ నా వీడియో చూసుంటే అందరికి అర్థమైపోయి ఉంటుంది. నేను సూపర్ మార్కెట్ నుంచి పనసకాయ తెచ్చానని. అది 3 రోజులు పెట్టేసానండి. అలాగే ఎంత బాగా మాగిపోయిందో గమ 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 గమో స్మెల్ వచ్చేసింది. అది కోసే ప్రాసెస్ అంతా మీకు ఈరోజు చూపించేస్తాను. ఫస్ట్ అయితే ఒక కత్తిని తీసుకొని దాన్ని బాగా పదును పెట్టుకొని నేనైతే రోట్ మీద నూరుతున్నాను. ఇంటికాడ అయితే మేము నేలపైన బాగా పదునైపోయిన తర్వాత ఇప్పుడైతే కోసే ప్రాసెస్ అయితే చూపిస్తాను. ఫస్ట్ అయితే ఒక నూనె తీసుకోండి. ఏదర్ కోకోనట్ ఆయిల్ అన్నా లేదంటే వంట నూనె తీసుకోండి. అది తీసుకున్న తర్వాత కత్తికి ఈ పక్క ఆ పక్క బాగా అప్లై చేసుకోండి. ఇక్కడ మస్ట్ అండ్ షుడ్ అండి, చేతికైతే మీరు ఖచ్చితంగా ఆయిల్ అప్లై చేసుకుని కొయ్యాలండి. లేదంటే ఆ పాలు చేతి మీద పడి తినేస్తుంది. నాకైతే ఫేస్ పైన పడి కాలిపోయినట్టు అయిపోయింది తెలుసా. ఇంకా కోసిన తర్వాత ఈ ఫస్ట్ కాటా పెట్టుకోవాలండి. ఈ పక్క ఆ పక్క మొత్తం చుట్టూరా కాటా పెట్టేసుకొని బాగా పట్టుకొని ఈ పక్క ఆ పక్క వచ్చేసిన తర్వాత మళ్ళా ఆ 2 భాగాల్లో వచ్చిన దాన్ని మళ్ళా హాఫ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడైతే ఇంకొక పెద్ద టాస్క్ అండి. ఇప్పుడు కోసేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. పాలు అయితే వస్తాయి. ఆ పాలు ఆ పండుకు అంటుకునిందంటే మనం తినేటప్పుడు నోట్లో అయితే ఆ పాలు వెళ్ళిపోయి జిగట జిగటగా ఉంటుంది. అందుకే ముందు పండు కోసే ముందే పాలను అయితే తీసేసేయాలి. అండ్ ఎవ్రీ టైం మనం కత్తికి మన చేతికి ఆయిల్ అయితే అప్లై చేసుకుంటే ఆ పాలను అయితే తీసేస్తా ఉండాలి. ఇది ఒక పెద్ద టాస్క్ అన్నమాట. ఆ తర్వాత వన్స్ ఈ పైన ఉండే తొక్క అంతా తీసేస్తే చాలా ఈజీ తీయడం. చూసారా, ఇంతే, చాలా సింపుల్. నాకైతే ఫ్రూట్స్ కటింగ్ చేయాలంటే చాలా ఇష్టం అండి. అండ్ చాలా ఇష్టంగా తింటాను కూడా నేను. నాకు ఏ ఫ్రూట్ తెచ్చినా మా ఇంట్లో వాళ్ళు నా చేతిలోనే పెట్టేస్తారు. నచ్చిందా? అయితే సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా షేర్ చేయండి. ఇష్క్ యు ఆల్, బై బాయ్.